థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధులైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయమందు నీ సహాయం కోరుతున్నాం. నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు మాకు సమృద్ధిగా దయచేయండి. ఈ లేఖనాల కాంతిలో మేము ప్రకాశించినట్లుగా ప్రభా ఈ లేఖనాల ద్వారా మా హృదయంలో ప్రవేశించి మా హృదయంలో నూతనమైనటువంటి పరివర్తన చెందడానికి మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం. నీ కృపను మా ఎడలు ఇంకా విస్తరింప చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మా ఆత్మలను తెప్పరిల్లు చేయండి. నీకు దగ్గరగా జీవించడానికి కూడా సహాయం దయచేయమని యేసు నామములో వేడుకొచ్చున్నాను పరలోక తండ్రి. ఆమేన్. ఓకే, దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం చదువుకున్నాం. మరి 1వ అధ్యాయం ధ్యానించబోతున్నాం. నేను ఇంతకుముందు మరి చూడండి, బైబిల్లో నేను చాలా సందర్భాల్లో నాకు అవకాశం దొరికినప్పుడు ఇలా పెన్నుతో రాస్తా ఉంటాను. ఒక పాయింట్, ప్రతి వర్షానికి ఒక టైటిల్ పెట్టుకుంటా ఉంటాను, ప్రతి వర్షాన్ని ఇలా రాస్తా ఉంటాను. సో ఈ రాష్ట్రాన్ని మళ్ళీ టైప్ చేసి మరి మీకు ఇచ్చినటువంటి ఇమేజ్ డిజైన్ చేసుకోవడం జరిగింది. సో సింపుల్ గా ఈ కీర్తన 1వ అధ్యాయం అంతా కూడా ఒక సింగిల్ ఇమేజ్ లో మనం చూస్తా ఉన్నాం. సో టైటిల్ ఏంటి అని అంటే ఏంటిది? పాత్వే అంటే మార్గం. మరి మనం ఏ మార్గంలో ఉన్నాం? ఒక సరైనటువంటి మార్గంలో మనం ఉన్నామా? ఫస్ట్ మనకు లేఖనాలు అర్థం కావాలి అంటే ఫస్ట్ అది ఎందుకోసం చెప్తుంది, దేనికోసం చెప్తుంది అనేది అర్థం చేసుకోవడానికి మనం ఈ టైటిల్ పెట్టుకున్నాం అనమాట. మార్గం. సో పాత్వే ఎవరి మార్గం? నీతిమంతుల మార్గం ఎలా ఉంటుందో మనం చూస్తా ఉన్నాం. నీతిమంతుల మార్గము. చూద్దాం. మొట్టమొదటిగా నేను ఇవన్నీ కూడా 7 పాయింట్స్ ఇక్కడ మనం చూడబోతున్నాం. 7 పాయింట్స్ కూడా పీతోనే ప్రారంభించే విధంగా, పి అనే అక్షరంతో ప్రారంభించే విధంగా, పీతోనే ప్రారంభమయ్యే విధంగా నేను ఈ లెటర్స్ తీసుకోవడం జరిగింది. జస్ట్ ఇది ఒక మెడిటేషన్, నా పర్సనల్ మెడిటేషన్. ఇది నా మెడిటేషన్ లో నాకు ఈజీగా అవి గుర్తుండడానికి, ఈజీగా నేను గుర్తు పెట్టుకోవడానికి అనుకూలంగా నేను ప్రతి వచనానికి ఒక లెటర్ తో టైటిల్ పెట్టుకున్నాను అన్నమాట, ప్రతి వచనానికి. సో ఫస్ట్ వచనానికి నేను పర్సన్స్ అని పెట్టుకున్నాను, వ్యక్తులు. ఫస్ట్ పర్సన్ లో నాకు 3 రకాల వ్యక్తులు కనిపించారు. ఎవరు? దుష్టులు, పాపులు, అపహాసకులు. ఎవరెవరు కనిపించారు? దుష్టులు ఉన్నారు, పాపులు ఉన్నారు, అపహాసకులు ఉన్నారు. ఈ 3 గురించి దావీదు రాస్తున్నాడు కదా, 3 గురించి రాస్తా ఉన్నాడు. ఏంటిదంట? ఈ 3 రకాల విధానాలైనటువంటి విషయాలను కనబరుస్తున్నారు ఇక్కడ. ఏంటిది? ఫస్ట్, దుష్టుల ఆలోచన. మంచిగా వినండి, దుష్టుల ఆలోచన కదా. అంటే మన జీవితాన్ని ప్రభావితం చేసేది ఏంటిది? అన్నిటికంటే ముఖ్యంగా ఆలోచనలు కదా. చాలా మంది ఏదేదో అనుకుంటారు, కానీ మన జీవితం మీద అత్యధికంగా మంచి ప్రభావం అయినా, చెడు ప్రభావం అయినా, ఏ ప్రభావం అయినా దేని వల్ల కలుగుతుంది? ఆలోచన వల్ల. అంటే అందుకే మనం ఎవరి మాటలు వింటున్నాం, అంటే ఎవరి ఆలోచనలు వింటున్నాం, ఎవరు చెప్పినట్టు చేస్తున్నాం, ఏ ఆలోచన మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది అనేది చాలా ప్రధానమైనటువంటి విషయం కదా. అందుకే అన్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవద్దు. ఏం చెప్తారు దుష్టులు? మంచి ఆలోచన ఇస్తారా? నేనేమనుకుంటున్నా అంటే, ఈవెన్ మనం అనుకోవచ్చు క్రైస్తవంలో, అంటే మన చుట్టూ వాళ్ళతో ఎవరు దుష్టులు ఉంటారు? ఉండరు కదా, బహుశా ఉండకపోవచ్చు కదా. కొంచెం డీప్ వెళ్తే నేను ఏమనుకుంటున్నా అంటే, క్రీస్తుకు వేరుగా, దేవుని లేఖనాలకు వేరుగా, దైవత్వానికి అంటే దేవుడి మీద ఉండేటువంటి దృష్టికి వేరుగా సంఘంలో ఎవరైనా ఆలోచన చెప్పినా కూడా దుష్టత్వం. అవునా? అంటే ఆధ్యాత్మికతకు వేరుగా, నీ జీవితంలో అన్నింటికంటే ముఖ్యమైనది స్పిరిచువల్ లైఫ్ అని కాకుండా మరొక దాని మీద మన దృష్టిని కేంద్రీకరించే విధంగా, మన ఫోకస్ మరొక దాని మీద పెట్టే విధంగా ఎవరైనా ఆలోచన చెప్పినా అది కూడా దుష్టత్వమే అంటున్నాను నేను. మీరేమంటారు నాకు తెలియదు.
సో కొత్త నిబంధనలో పౌలు చాలా క్రిస్టల్ గా అంటే ఎవరైనా ఉన్నారా? దయచేసి మధ్యలో ఇక్కడ ఖాళీ ఉంది కూర్చోమనండి. నాకు కనిపించకుండా ఉండదు దయచేసి. వచ్చినప్పుడు సంఘంలో అందరూ ఎవరు లేరు కదా? ఓకే ఓకే. ఏమంటున్నాడు? నిజంగా మీరు క్రీస్తు కూడా లేపబడినారైతే పైన వాటినే వెతకాలి. అంటే దుష్టుడు ఎప్పుడు కూడా మంచి ఆలోచనలు మనకు ఇవ్వలేడు కదా. దుష్టుడు ఎప్పుడు కూడా మన ఆలోచన విధానాన్ని మన నుండి సైడ్ ట్రాక్ చేయాలనే చూస్తాడు. వాక్యం నుండి వేరుగా చేయాలనే చూస్తూ ఉంటాడు. అందుకే ఎవరైనా కావచ్చు, లేఖనానికి అగనెస్ట్ గా, లేఖనాలకు విరోధంగా మనకు ఎవరు ఏ ఆలోచన చెప్పినా అది దుష్టత్వం. అవునా? నిజమే కదా? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. జనరల్ గా పేతురు రాసిన మన అపోస్తల కార్యంలో ఒక వ్యక్తి పేతురు వ్యవహారంలో ఒక ప్రాంతానికి వెళ్ళి, జస్ట్ అది ఉదాహరణ మాత్రమే మీకు దుష్టత్వం ఎలా ఉంటుందని చెప్పడానికి. వీళ్ళు సమరయుల మీద ప్రార్థన, చేతులు పెట్టి ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు పొందుకున్నారు. ఇందులో గారడి సింగ్ ఒక వ్యక్తి వచ్చి డబ్బులు కదా, ధనాన్ని అక్కడ పెట్టి, నాకు కూడా ఎవరి మీద నన్ను చేతులు పెట్టి ప్రార్థన చేస్తే నాకు కూడా ఇలాంటి వరాన్ని అనుగ్రహించండి, ఇలాంటి శక్తిని ఇవ్వండి అని అడిగాడు. పేతురు ఏమన్నాడు? బాబా, నువ్వు కొత్తగా రక్షించబడ్డావు, నీకు లేఖనాల లోతు పెద్దగా తెలియదు, నువ్వు చాలా అమాయకంగా ఉన్నట్టున్నావు అని అన్నాడా? అనలే. నీ హృదయము దుష్టత్వంతో నింపబడి ఉంది అన్నాడు. అవునా? నీ హృదయం సరిగా లేదు. నువ్వు దేవుని వరాన్ని ధనంతో కొనాలని చూసినావు. చూడండి, అంటే రక్షించబడిన వారి లోపల కూడా జస్ట్ దుష్ట హృదయం ఉంటది అని చెప్పడానికి ఎగ్జామ్. అవునా? ఈ వ్యక్తి రక్షించబడినోడేనా? రక్షించబడినోడే కదా, లోపలికి వచ్చినాడే, బయటోడు కాదు. అంతకుముందు గారడి చేస్తున్నాం. ఇంతవరకు గారడీ చేశాను, రక్షలోకి వచ్చాడు. సో ఆలోచించండి, అంటే లోపల ఉన్న వాళ్ళు కూడా మనకు దుష్ట ఆలోచన చేయొచ్చు. వాక్య విరుద్ధమైన ఆలోచన కదా అది, లేఖనానికి విరుద్ధమైనటువంటి ఆలోచన. దేవుని వరాలను మనం ధనంతో వల్లేం. అంటే ఈవెన్ దుష్టుడు ఆలోచన ఎలా ఉంటది అంటే చాలా ప్రమాదకరంగా ఉంటుంది. ఎప్పుడు కూడా అది దైవ విరోధంగా ఉంటుంది, లేఖన విరోధంగా ఉంటుంది, ఆ దేవుని యొక్క ఉద్దేశాలకి విరోధంగా ఉంటుంది. అందుకే ఏమన్నాడు కీర్తనగాడు? అలాంటి దుష్టుల ఆలోచన చొప్పున నువ్వు నడవద్దు. అన్నిటికంటే ప్రమాదమైంది ఆలోచనే. నువ్వు ఎవరి ఆలోచన తీసుకుంటున్నావు? మేబీ నీ ఇంట్లో కూడా కొంతమంది నేను ప్రభావితం చేయొచ్చు తప్పుడు ఆలోచనలు ఇచ్చి. అవునా? యేసుక్రీస్తు కంటే ఎక్కువ కెరీర్ అని చెప్పొచ్చు, యేసుక్రీస్తు కంటే ఎక్కువగా నీ చదువు, నీ ఉద్యోగం, డబ్బు సంపాదన, అవునా, మనీ ఎర్నింగ్ ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు. క్రీస్తు కంటే, లేఖనాల కంటే నీ జీవితంలో చాలా ఇంపార్టెంట్ చెప్పొచ్చు. సో ఎందుకు చేయలేదు? రెండోది ఎవరు? పాపుల మార్గమును నిలవద్దు. అవునా? అంటే వాళ్ళు వెలిచే దారిలో వెళ్ళొద్దు. దేవునికి వ్యతిరేకమైనంత పాపమే. అవునా? లేఖన విరుద్ధమైనంత పాపమే. సరే, ఈ సందర్భాన్ని పక్కన పెడితే, ఒకవేళ మన జీవితంలో అప్లికేషన్కి ఇక్కడ మనం తీసుకున్నట్లయితే నేనేమంటానంటే, దేవుణ్ణి ప్రేమించకపోవడం కూడా పాపమే అని తెలుసా మీకు? అందరికంటే ఎక్కువగా, అన్నిటికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించకపోవడం పాపం అని మీలో ఎంతమంది తెలుసు? అది కమాండ్ కదా. నీ పూర్ణాత్మతో, నీ పూర్ణ హృదయంతో. పాపుల మార్గము అని అంటే కేవలము, సరే, రకరకాల పాపాల గురించి మనం ప్రస్తావనలో చూడవచ్చు. పాపులు అంటే ఇక కేవలం మనం వ్యభిచారము, దొంగతనము, నరహత్యలు, అవునా, అక్కడి వరకు వెళ్ళకండి. ఎందుకంటే క్రైస్తవుడు అలాంటి పాపాలు చేయకపోవచ్చు బహుశా.
అంటే కానీ పాపం అనేది మనం చేస్తున్నాం ఏదో రకంగా. దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించకపోవడం కూడా పాపమే. దేవుని కంటే మరొక దానిని ఎక్కువగా ప్రేమించడం కూడా పాపమే. అలాంటి వారి దారిలో నడిచినా కూడా పాపమే. అవునా? అలాంటి వారి మార్గంలో నడిచినా కూడా పాపమే. అంటే క్రీస్తు నుంచి వెళ్ళి, దేవుని నుంచి వెళ్ళి, వాక్యం నుంచి వెళ్ళి ఏ కాస్త మనల్ని ఎడం చేసినా కూడా కదా, దూరం చేయాలనుకునేది ప్రతిదీ పాపమే. అంటే పాపులు దైవ మార్గంలో నడవలేదు కదా. దేవుని యొక్క విధి విధానాలు వాళ్ళకి నచ్చుతాయండి. మన హృదయము, మన ఆలోచన పాపంతో నింపబడినప్పుడు దైవికమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి మార్గము మనకు ఇబ్బంది కలిగిస్తుంది. అబ్బా, ఇదేనా మళ్ళీ ఎప్పుడు ఒక తెలియనటువంటి నొప్పి క్రియేట్ చేస్తారు. అవునా? ఎవరికి? పాపంతో ఇష్టపడే వాళ్ళ మార్గంలో ఆ నడుస్తున్న వాళ్ళకి దైవికమైనటువంటి అంశాలు చాలా ఇబ్బందిని కలిగిస్తాయి. అవునా? సరే, ఇంకా అపహాసకులు కూర్చుండు చూడను కూర్చోరు. అపహాసకులు అంటే ఎవరు? మోకరి. అవునా? వ్యంగ్యంగా, వెటకారంగా దైవికమైనటువంటి విషయాలను, లేఖన సంబంధమైనటువంటి విషయాలను, ఆత్మ సంబంధమైన విషయాలను ఎవరైతే సరదాగా తీసుకుంటారో, జోక్గా తీసుకుంటారా, అన్నలాగే చెప్తాడు. ఏమో చెప్పడానికి ఏముంటుంది? సమాజంలో ఎన్ని పోరాటాలు ఉంటాయి, ఎన్ని ఆరాటాలు ఉంటాయి, ఎన్ని శోధనలు ఉంటాయి. అవన్నీ ఈజీ అనుకుంటున్నాం. జీవితంలో ఇది కూడా ముఖ్యమే. మళ్ళీ కొంతమంది దానికి కవరింగ్ కూడా ఉంటది. అన్న చెప్పేటి వాస్తవమే, కానీ వాటితో పాటు ఇవి కూడా ఇంపార్టెంటే. ఇవి కూడా చాలా ప్రాధాన్యత కలిగినవే. అవునా? అన్న రీతిగా అంటే అపహాసకులు ఏం చేస్తారు? దైవికమైన విషయాలను ఎప్పుడు అపహాసం చేస్తూ ఉంటారు. లూకాసు వార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు ధనవంతుల గురించి కదా, ధనాపేక్ష కలిగినటువంటి పరిచయాల గురించి మాట్లాడుతున్నప్పుడు, నువ్వు నీకున్నది అంటే అన్యాయస్తుల వల్ల స్నేహితులను సంపాదించుకోమని చెప్తున్నప్పుడు శిష్యులు వచ్చి యేసు ప్రభు కంప్లైంట్ చేస్తారు. ప్రభా, వాళ్ళు సనుకుంటున్నారండి. ఎవరు? ధనాపేక్ష కలిగిన వాళ్ళు ఏమనుకుంటున్నారు? భలే మాట్లాడుతున్నాడేనా కదా. భలే మాట్లాడుతున్నాడు అంటే ఏంటి? సర్కేజం కదా. ఏ మనిషి అసలు డబ్బునంటే ఖర్చు పెట్టి మనుషులను సంపాదించుకోవాలంట. ఏ మనిషి ఎవడన్నా చెప్తారా ఇట్లా ఈ కాలంలో? అసలు తెలివి ఉన్నాడు మాట్లాడే మాటనైనా, బుద్ధున్నాడు ఎవడన్నా మాట్లాడతాడా? అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? మనుషుల దృష్టికి ఘనముగా ఎంచబడినంత దేవుని దృష్టికి అసహ్యం. డబ్బు గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. కాంటెక్స్ట్ అది. అవునా? మనీ కాంటెక్స్ట్. అంటే అంటే ఈరోజు మనం ఏదైనా ఆత్మ సంబంధమైన విషయాలు మాట్లాడుతున్నప్పుడు కదా, ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం 1 తిమోతి 6వ అధ్యాయం తీసుకొని, అరే ధనవంతులు ఇహమంత ధనవంతులు అయినప్పుడు తమ ధనంలో ఇతరులకు భాగం ఇవ్వాలంటే అపహాస్యం చేస్తారు. అవునా? ఆ మాట ఈరోజు చెప్తే ఎవరైనా ఖచ్చితంగా హేళన చేస్తారు. ఇది ఈయనేం బోధకుడు ఇలా మాట్లాడుతున్నాడు? అసలు ఎవడన్నా ఇలా చెప్తాడా? ధనవంతునికి ధనంలో బీద వాళ్ళకు భాగం ఇవ్వని చెప్పినోడు ఉంటాడా భూమి మీద? అంటే అది ఒక అపహాస్యం లాగా అనిపిస్తుంది. అవునా? మోకరి. దావీదు నృత్యం చేస్తున్నప్పుడు తన భార్య మీకాలు పొగిడింది కదా, అద్భుతంగా ఓడలే. ఎంత గనుడు అంటారే మీరు? వాక్యం కదా గనుడు అనే మాట అన్నది కదా. సో ఘనుడు అనే మాట నిజంగా పొగుడతా కాదు అది. అంటే ఎవరైనా క్రికెట్ ఆడిన మనం అప్పుడు కూడా అంటాం, అబ్బా ఏం ఆడినవరో సచిన్ లాగా పెట్టినా తెలుసా అంటే అర్థం ఏంటి? సో హేళన చేసినాడు. అవునా? అబ్బాయి రోజు వంట సూపర్ అని ఒక భర్త భార్యతో అంటున్నాడు అంటే అసలు ఇంత వంట అసలు 5 స్టార్ ఏ చెఫ్ కూడా చేయలేడు అన్నాడంటే అర్థం ఏంటి? సో అంటే ఈరోజు దైవికమైన విషయాలు అపహాస్యం చేయబడుతున్నాయి. అవునా? లేఖన సంబంధమైన విషయాలు, ఆత్మ సంబంధమైన విషయాలు నిజంగా ఈరోజు అపహాస్యం చేయబడుతున్నాయి.
ఈరోజు పాపం గురించి మాట్లాడితే అపహాసం చేయబడుతున్నాం. అరే లోకంలో నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేయొద్దు, లోక సంబంధమైన విషయాల్లో నువ్వు అమితంగా ఉండొద్దు అని అంటే అపహాసం చేసుకుంటున్నారు కొంతమంది. ఉం? బయటికి ఏ పైన లోపలనే ఉంటుంది ఇది. ఓకే, చూడండి, దుష్టులు ఆలోచన చెప్తారు, పాపులేమో తప్పుడు మార్గాల్ని చూపిస్తారు, అపహాసులు ఏం చేస్తారు? అపహసిస్తారు, లేఖన సంబంధమైన విషయాలని అపహసిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఏది నచ్చదు. ఇప్పుడు మన ఎందుకంటే దైవికమైన విషయాలు ధనం మీద శ్రద్ధ పెట్టవు కాబట్టి అపహాసకులు ఏం చేస్తారు? దాన్ని అపహసిస్తారు. ఆ విషయాలు నచ్చిన వాళ్ళు ఐక విచారాలు ఉండొద్దు అని అంటే ఎలా ఉంటది ఇప్పుడు? అంటే మనకు నచ్చలేదు, అందుకే దేవుని మార్గం అనేది ఎవరికి నచ్చదు మోసం చెప్పాలంటే. అంటే ఇష్టం ఉంటది కానీ నడవడం ఇష్టం ఉండదు కదా. మన ప్రాబ్లం ఏంటి తెలుసా? దేవుడు అంటే ఇష్టమే కానీ ఏమి ఇష్టం లేదు తెలుసా? ఆ మార్గంలో నడవడం ఇష్టం లేదు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలా? నాకు దేవుడు ఇష్టం కానీ దేవా నీ మార్గం మాత్రం కష్టం అన్న ఉంటుంది. ఎలా ఉంటది? ఒక భర్త చెప్పినాడు, నువ్వు భార్య, నువ్వు నాకు చాలా ఇష్టం తెలుసా, నేను ఎంత ప్రేమిస్తున్నాను తెలుసా అంటే, అంటే భార్య సరే ఎగ్జాంపుల్, ఒక భార్య భర్త దగ్గరికి వచ్చి మీరంటే నాకు చాలా ఇష్టం అండి, మీరంటే నాకు ఎంత పిచ్చి ప్రేమ అంటే చాలా ప్రేమ, బట్ మీరు ఏదైనా చెప్తే నాకు అస్సలు నచ్చదు తెలుసా అన్నమాట. కానీ మనం అదే కామెడీ చేస్తున్నాం, నాకు అదే బాధ. మీ కామెడీ వల్ల నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది. మనం దేవునితో అదే కామెడీ చేసుకుంటున్నాం రోజు, అందుకే నవ్వాలనిపిస్తలేదు. మీకు చెప్తుంటేనే ఆలోచన వస్తుంది. ఆలోచన భక్తి మార్గము, భక్తి లేకపోతే దాన్ని ఏమంటారు? సో అర్థమవుతుందా? పర్సన్స్, ముగ్గురు పర్సన్స్ మన జీవితంలో ప్రమాదకరమైన వ్యక్తులు ఎవరు? దుష్టులు, తప్పుడు ఆలోచన చెప్పే ప్రతి వారు కదా. దుష్టులు అంటే ఎవరు ఇక్కడ? వాక్య విరుద్ధమైన ఆలోచన అందించే ప్రతి ఒక్కరు, దేవునికి విరుద్ధమైనటువంటి, దైవానికి విరుద్ధమైనటువంటి, లేఖనానికి, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధమైన ఆలోచన చెప్పే ప్రతి వాడు దుష్టుడే కదా. దేవునికి విరుద్ధంగా మనల్ని తప్పుడు మార్గములో ప్రేరేపించే ప్రతివాడు, నడిపించాలనే ఆశ కలిగిన ప్రతివాడు పాపే. ఆయన వాక్య విరుద్ధంగా, ఆయన ఆజ్ఞలకు విరుద్ధంగా మనల్ని ఎవరైతే నడిపించాలనుకుంటారో వాళ్ళు కూడా వాళ్ళే పాపులు. దేవ సంబంధమైన విషయాలని, ఆత్మ సంబంధమైన విషయాలని, పరలోక సంబంధమైన విషయాలని, లేఖన సంబంధమైన విషయాలని ఎవరైతే హేళన చేస్తారో, ఎవరైతే సరదాగా తీసుకుంటారో, ఎవరైతే అపహాస్యం చేస్తారో వాళ్ళు చాలా ప్రమాదకరం. మన జీవితంలో ముగ్గురు ఉండకూడదండి. గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. దీని అర్థం ఏంటి? ఇంతకీ వీళ్ళతో మనం సహవాసం చేయొచ్చు అంటారా, చేయకూడదంటారా? చేయొద్దా? నేనైతే అలా అనుకోవట్లేదు. కృత నిబంధన మాత్రం అలా చెప్పట్లేదు. అంటే ఈ లోక సంబంధమైనటువంటి వ్యభిచారులతో, జారులతో, ఇలాంటి దుష్టులతో, పాపులతో మొత్తానికి సాంగత్యం చేయవద్దని కాదు. సాంగత్యము వేరు, అంటే వాళ్ళ క్రియల్లో వాళ్ళు చెప్పినట్టు చేయడము వేరు. ఈ రెండింటికి వ్యత్యాసాన్ని గ్రహించాలి. ఇక్కడ వాళ్ళతో ఆఫ్ కోర్స్ బైబిల్లో ఉంది, దుష్టుల సాంగత్యము మంచి నడవడిని చెప్తుంది. అంటే వాడితో మొత్తానికి ఏమాత్రం మాట్లాడకూడదని కాదు. ఏంటిది? వారి యొక్క ప్రభావం మన మీద పడకుండా చూసుకోవడం ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి కాంటెక్స్ట్ లో వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ మార్గాన్ని, వాళ్ళ విధి విధానాలను అసలు అవలంబించకూడదు, పాటించకూడదు, వాళ్ళ ఆలోచనను అంగీకరించకూడదు. సో కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఏమైంది అని అంటే, మొత్తానికి సహవాసం చేయకూడదని కాదు, మాట్లాడకూడదని కాదు, అయితే వారి యొక్క ప్రభావం మన మీద పడకూడదు. వారి యొక్క జీవిత విధానం, జీవిత యొక్క ప్రభావము
మనం సమాజంలో వెళ్తున్నప్పుడు వీళ్ళందరూ ఉంటారు, కానీ మరి ప్రభావం మన మీద పడకుండా జాగ్రత్త తీసుకో, వాళ్ళ ఆలోచనలు తీసుకోకూడదు. అవునా? టెంప్టేషన్స్, బ్రదర్ ఏంటి మీరు ఏం పట్టించుకుంటలేరు, జీవితంలో డబ్బు ఎంత ముఖ్యమో తెలుసా, బాగా డబ్బు సంపాదించారా, మీరేమో భక్తి భక్తి అంటున్నారు, దేవుడు దేవుడు అంటున్నారు. ఏది ఇది? దేనికి ఎంత ఇవ్వాలంటే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేవాళ్ళు మన చుట్టూ ఉంటారు. కానీ నెక్స్ట్ అదే మరి మన ప్రయారిటీస్ ఏంటి? నెక్స్ట్ పాయింట్, సెకండ్ ప్రాధాన్యత. సెకండ్ పి, ప్రయారిటీ. ఏంటిది? ప్రయారిటీ యెహోవా ధర్మశాస్త్రం కదా, లేఖనాలను ధ్యానించుట. ఉం? ఎవడైతే దేవుని లేఖనాలను నిర్లక్ష్యం చేస్తాడో అతడి జీవితంలో నిజమైన ఆనందాన్ని ఎప్పటికీ అనుభవించలేడు. ఏమన్నాడు? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానించేవాడు ధన్యుడు. ధన్యుడు అనే మాట చాలా అద్భుతమైనటువంటి మాట. ఏంటిది ధన్యుడు అని అంటే? ఒకడు చూసి ఓర్చుకోలేనంత ఆనందం కలిగిన వాడు అని అర్థం. అర్థమవుతుందా? ఒకడు చూసి ఓర్చుకోలేనంత, భరించలేనంత, తాళలేనంతగా, తట్టుకోలేనంతగా ఆనందాన్ని అనుభవించేవాడు అని అర్థం. ఎవరు ఈ ఆనందాన్ని అనుభవిస్తారు? యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం ధ్యానించేవాడు అనుభవిస్తాడు. అవునా? మరి నీ ప్రయారిటీ ఏంటి? నీ జీవితంలో నీ అత్యంత ప్రాధాన్యత ఏంటి? ఇది ఎందుకు నీకు అర్థం కావట్లేదో నాకు తెలియదు ఇప్పటికి. నేను ప్రభుని అంగీకరించిన తొలి దినాల్లో ఆయన కంటే, ఆయన వాక్యం కంటే దేనికి నేను ప్రాధాన్యత ఇవ్వకూడదని నిశ్చయించుకోవచ్చు. అది నా జీవితంలో ఇచ్చిన ఆనందం అంతా ఇంత కాదు. అవునా? దేన్ని బట్టి ఆనందిస్తున్నాం? ఆయన లేఖనాలు కదా, కీర్తనలు కూడా చూస్తాం కదా, ఆయన లేఖనాల్లో పరిపూర్ణ సంతోషం ఉందా? మీరు సంతోషం ఎక్కడ వెతుకుంటున్నారు విషయమైన అసలైన ప్రమాదం ఏంటో తెలుసా? చాలా మంది లేఖనాల్లో సంతోషం కనుగొనరు. నిజమగా ఎందుకు మనం ప్రతి దినం లేఖనాలను ధ్యానించం? ఎందుకు ధ్యానించామని అంటే మీకు తెలియలేదు, రుచి తెలియలా. లేఖనాల్లో ఒక జాయ్ ఉంటుందని, లేఖనాల్లో ఆనందం ఉంటుందని, లేఖనాలలో సంతోషం ఉంటుందని మీరు ఇంతవరకు కనుగొనలేదు ఉండకపోవచ్చు బహుశా. అందుకే మీరు లేఖనాలని పట్టించుకోవట్లా. దివారాత్రం అంటే ఇక్కడ 24 గంటలు బైబిల్ చదవమని చెప్పట్లా, ధ్యానించమంటున్నాడు. నాకు ధ్యానించడానికి లైట్ కూడా అవసరం లేదు. రాత్రి 1:30కు ధ్యానిస్తున్నా, వాసన చెప్పాలంటే పాడుకున్నాను ఒక కొత్త పాట. తులసి పత్రిక 1వ అధ్యాయం నుంచి వెళ్ళి, సర్వ సృష్టికి ఆధారం నీవే కదా, సకల ప్రాణులకు జీవము నీవే కదా, అన్ని సమస్తము నీ వల్లనే, నిన్ను బట్టియే, నీ కొరకే కలిగాను కదా అని పాడుకుంటున్నా. రాత్రి 1:30కు ప్రార్థన చేస్తూ స్తుతించుకుంటూ వాడుతున్నా కొత్త పాట. తెల్లారిసరిగా ట్యూన్ మర్చిపోయినాను. చాలా ఎమోషనల్ గా ఉండే అది, నా కన్నీళ్ళు మొత్తము. సో మార్నింగ్ లేసారి గుర్తురాలే ట్యూన్. నేను పడుకున్నాను. కొలసి ధ్యానిస్తున్నాను, నేను కొలసి పత్రిక 1వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నాను. సమస్త సృష్టికి ఆధారము నీవే, సకల ప్రాణులకు జీవము నీవే, సమస్తము నీ వల్లనే కలిగాను కదా, సమస్తము నిన్ను బట్టియే కలిగాను కదా, సమస్తము నీ కొరకే కదా అని పెట్టుకుంటూ అందులో మళ్ళీ నన్ను యాడ్ చేసుకొని, నేనున్నది నీ కోసమే కదా, నేనున్నది నీ కోసమే కదా దేవా, ఇంకేముంటది అసలు, నేనున్నదే నీకోసం. యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే, దేవుని లేఖనాలను ధ్యానిస్తే అది ఆనందాన్ని ఇస్తుంది, హృదయంలో ఎనలేనటువంటి ఒక సంతోషాన్ని ఇస్తుంది. మీరు ఎందుకు ధ్యానించలేకపోతున్నాం అంటే, ధ్యానిస్తేనే ఇవన్నీ వస్తాయి, వాసన చెప్పాలంట. అవునా? ధ్యానించకుండా దానంతటా అది మనకి ఏది మన దగ్గర రాదు, వాల్యూ తెలియదు. నువ్వు ధ్యానిస్తే నువ్వు ఫస్ట్ ఆనందాన్ని అనుభవిస్తావు, సంతోషాన్ని అనుభవిస్తావు, ఆదరణ అనుభవిస్తావు, అన్ని అనుభవిస్తావు. అలా ధ్యానిస్తుంటే నీకు తెలియకుండా నీ దగ్గర 100 సందేశాలు కూడా సిద్ధమైతాయి. ఎవరన్నా మాట్లాడమన్నప్పుడు
నువ్వు ఈజీగా మాట్లాడుతావు, అవునా? నా దగ్గర ఏం లేదని చెప్పలేవు, ఎంటీ అని చెప్పగలుగుతావు. ఈరోజు మనం చాలా ఎంటీ, అవునా? ఎందుకు? ఏం లేదు లోపల. ఆ? ఏమో నింపుకుంటే నింపుకుంటూ వస్తుంది. ఎంటీ. ఎందుకు లేఖనాలని ధ్యానించేట్లా అన్ని ధ్యానిస్తాం, భూమి మీద సమాజంలో ఉన్న అన్ని ధ్యానిస్తా ఉన్నాం. కొన్నిసార్లు రాత్రంతా ధ్యానిస్తా ఉంటాం, రేపు ఏ రెస్టారెంట్కి వెళ్తే బాగుంటది, ఏం తింటే బాగుంటది, ఎక్కడికి వెళ్తే బాగుంటది. గంటలు గంటలు అవి కూడా ధ్యానించవచ్చు, అవునా? మంచిదే, అంటే బయటకు వెళ్ళడం తప్పని చెప్పట్లేదు. కానీ లేఖనాలను ఎందుకు నిర్లక్ష్యం చేస్తుంది? ఇది గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. ఎంత ఆనందాన్ని ఇస్తుంది అంటే, నిన్ను చూసి ఈ భూమి మీద నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు సహించలేరు. ఏంది ఇంత ఆనందంగా ఉన్నారు? అరే కష్టాల్లో ఉన్నా, శ్రమల్లో ఉన్నా, బాధలలో ఉన్నా కూడా ఏంటి వీళ్ళ ఆనందానికి కారణం ఏంటి? వీళ్ళ ఆనందానికి అవధులు లేవు. అది కదా నేను నీలో చూడాల్సింది, అది కదా నువ్వు నీలో కనుగొనాల్సింది సమాజం. అది ధన్యుడు అంటే అంత ధన్యత. యేసుప్రభు కొత్త నిబంధనలో ధన్యుడు అనే మాట కొడవలి ప్రసంగంలో చెప్పినప్పుడు కూడా దాని అర్థం అదే. ధన్యుడు అంటే ఎవరు నిన్ను చూసి సహించలేనంతగా, ఓర్వలేనంతగా, తట్టుకోలేనంతగా, తాళజాలనంతగా కలిగి ఉండేటువంటి పరలోక సంబంధమైన ఆనందం, సంతోషం. అది ఎలా ఉంటదంటే తిడుతున్నా కూడా నువ్వు ఆనందిస్తావు. తెలుసా? అదే అన్నమాట. నిన్ను హింసిస్తా ఉంటారు, ఉం? మాటలు మాటల ద్వారా, చేతుల ద్వారా నిన్ను గాయపరుస్తా ఉంటారు, అయినా కూడా నీ ఆనందానికి అడ్డుకట్ట వేయలేదు. అర్థమవుతుందా అండి? అది ఆనందం అంటే. ప్రభు అంటున్నాడు అలా, మీకు నా నిమిత్తము ఎవరన్నా నేను నచ్చేస్తే నువ్వు ధన్యుడు అంటున్నాడు, హింసిస్తే. అవునా? అనిపిస్తుందా మీకు ఆనందం? అది అనుభవిస్తున్నాం మా క్రైస్తవ జీవితంలో. లేఖనాలని మనం కాన్సన్ట్రేషన్ చేస్తే దివారాత్రము ధ్యానించాలి. నేను పడుకున్నప్పుడు ధ్యానించవచ్చు, తెలుసా? నేను వర్క్ చేసుకున్నప్పుడు కూడా లేఖనాలని ధ్యానిస్తాం. ఆ ధ్యానిస్తాం కాబట్టి మళ్ళీ ఏం చేస్తాం, దాన్ని రాయాలి, దాన్ని ఏదో రకంగా గుర్తుపెట్టుకోవాలని మళ్ళా ఏ దగ్గరికి వచ్చో, చార్జీబీట్ దగ్గరికి వచ్చో అని టైప్ చేసి నాకు మర్చిపోతాను ఇవన్నీ, ఒక ఇమేజ్ రూపకంగా ఇవన్నీ అడుగుతారు. ఆ ఇమేజ్ పెరుగుతా ఉంటాయి. అవి ఎప్పుడో ఒకసారి మళ్ళీ గుర్తొస్తాయి. దేవుడు వాటిని ఎప్పుడో టైంలో మళ్ళీ గుర్తు చేస్తాడు. ఫస్ట్ మనం ధ్యానిస్తున్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. లేఖనంలో జీవం ఉందండి. మన జీవం కలిగిన లేఖనాలని మనం నిర్లక్ష్యం చేయవచ్చా? మనందరూ తెలుసు, మరియ ఎగ్జాంపుల్ అందరూ తెలుసు, బట్ ఎవరు మరియలా ఉండాలని కోరుకోరు. అది ప్రమాదం. మనకి ఎంత గొప్ప ఎగ్జాంపుల్ తెలిసిన ప్రయోజనం లేదు అలా మనం ఉండకపోతే, అవునా? ఉండనంత వరకు యేసుప్రభు అంటాడు, మరియ ఉత్తమమైన దాన్ని ఏర్పాటు చేస్తాం, అది ఆమె యొద్ద నుండి ఎప్పటికీ తొలగిపోదు. నీకు ఉత్తమమైనది ఏంటిది మరి ఈ భూమి మీద ఉత్తమమైనది? ఆయన పరిశుద్ధ లేఖనాల కంటే, ఆయన ధర్మశాస్త్రం కంటే ఉత్తమమైనది ఏంటండి? శ్రేష్టమైనది ఏంటి? ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తుంటే మనుషులను ఎక్కువగా ప్రేమించగలుగుతాం, సహించగలుగుతాం, ఓర్చుకోగలుగుతాం. మన క్యారెక్టర్ మార్పు చెందుతా ఉంటది, మన ఆలోచనలు మారుతా ఉంటాయి, మన గురి, మన లక్ష్యం, మన ఫోకస్ మారుతా ఉంటది. మెల్లిమెల్లిగా పాప జీవితం నుంచి వెళ్ళి మనం పరిశుద్ధులుగా మారుతా ఉంటాం. సోకాళ్ళు ఒక ఆయన ఉండే ఇక్కడ ఆల్వాల్లో, ఆయన ఈ లేఖనాన్ని తీసుకొని ఏమన్నాడు అని అంటే, దావీదు యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం ధ్యానించి ధ్యానించి బచ్చవతో పాపం చేసి యూరియన్ పొడి చంపేశాను అన్నాడు. ఎంత దారుణమైన ఇంటర్ప్రిటేషన్ అండి. నేను అన్నాను, కింద కామెంట్ పెట్టాను, యెహోవా ధర్మశాస్త్రాన్ని దావీదు దీవారాత్రం ధ్యానించినందుకు ఆ పని చేయలేదు, ఆ ఒక్కరోజు ధ్యానించినందుకు ఆ పని జరిగిందండి. ఆ ఒక్కరోజు ధ్యానిస్తే కూడా బాగుంటుండే. ఆ రోజు ధ్యానం మరొక దాని మీద వెళ్ళింది. అదే లేఖనాలను ధ్యానిస్తే ధ్యానం అటువైపు పోకపోతుండే. ఆ ఒక్కరోజు ధ్యానించలేదు కాబట్టి పాపం చేసిండు. కానీ లేఖనాలను దీవారాత్రం ధ్యానించినందుకు కాదు. అంటే ఇంత వరస్ట్ గా, అంటే కృప సిద్ధాంతాన్ని
ప్రతిపాదించడానికి ఈ మాట ఆయన ఇంటర్ప్రిటేషన్ చేశాడు అనమాట. మళ్ళీ వచ్చి దేవ కృప కృప అని వేడుకున్నాడు. అంటే మనకు కృప కావాలి అని అంటున్నాడు. కృప కావాలని చెప్పేసి అంటే ఎంత దారుణమైనటువంటి ఇంటర్ప్రిటేషన్ ఆలోచించండి. ధర్మశాస్త్రం అంటే వేరే అవగాహన. ఉమ్. మీకు తెలుసా అసలు పాత నిబంధన పంచకాండాలు చదివితే ధర్మశాస్త్రంలో ఉన్న అద్భుతాలు ఎలా ఉంటాయి తెలుసా? అవి మెస్మరైజింగ్ ఉంటాయి. అసలు ఏం దేవుడు ప్రభు అనిపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ధర్మశాస్త్రంలో ఒక ఆనందం నాకు బాగా ఆనందాన్ని ఇచ్చిన ఒక సన్నివేశం చెప్తున్నాను. నేను ప్రభులోకి రాకముందు సెవెంత్ ఆ క్లాస్ లో ప్రతి సమ్మర్ హాలిడేస్ మా పెద్దనాన్న ఇంటికి వెళ్ళేవాళ్ళు. మా పెద్దనాన్న ఒక రోజు బయటకు తీసుకెళ్ళాడు. మామిడి తోట సమ్మర్ హాలిడేస్ లో మామిడికాయలు అవన్నీ ఉంటాయి కదా, తోట తీసుకెళ్ళి తెంపుకోరాను. నాకు భయం, తెలుసు కదా నేను ఎలా భయస్తున్నాను. వాళ్ళు ఏమన్నా అంటారు, నేను తెంపుకోనాను. అరే పిచ్చోడు వాళ్ళు ఏమన్నారా తెంపుకోను. చెట్టుకు అన్ని చెట్లకు దులిపేశారు కాయలు ఆల్రెడీ, అన్ని తెంపేశారు. అక్కడ చెట్టుకు ఒక 5-10 అలా కాయలు ఉన్నాయన్నమాట. నేను ఏమనుకుంటున్నా అంటే పిచ్చోళ్ళు అనుకున్నాను, ఈ తోట యజమానులు మర్చిపోయారు, పిచ్చోళ్ళు ఎందుకు ఇలా వదిలేశారు, బుద్ధి లేదు కనీసం అని అనుకుంటున్నా. ఇది చిన్నప్పుడు కూడా ఒక ఇన్సిడెంట్. మా ఊర్లో ఉన్నప్పుడు మా ఇంటి ముందు పెద్ద చింత చెట్టు ఉండేది. నా ఊర్లో ఉన్నప్పుడు ఆ చింత చెట్టు తెలుగోళ్ళు వాళ్ళు ఉంటారు కదా, గుత్తలు తీసుకున్న వాళ్ళు, గుత్తదారు తెంపుకొని వెళ్ళేవాళ్ళు. మళ్ళీ చింతకాయలు కొన్ని ఉండేటివి. వీళ్ళు మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, బంధువులు, మా ఇంట్లో వాళ్ళందరూ మళ్ళీ తెంపుకునేవాళ్ళు. మళ్ళీ ఒక కంప్లీట్ అయ్యేటు. అరే ఇన్నున్నాయి ఏంటి చింతకాయలు, పిచ్చోళ్ళు అయ్యి అనుకునేది. అప్పుడు నాకు అర్థం కాదా. కానీ ప్రభు నమ్ముకున్న తర్వాత బైబిల్ చదువుతున్నప్పుడు, ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు బీదల కోసం వాటిని వదిలేయాలి, పరిగేరుకోవడం అంటారు కదా, పరిగే అంటారు. మాకు తెలుసు, మా అమ్మతో నేను మా అమ్మతో వాళ్ళతో కూడా తోటకెళ్ళి అదే వేరుశనగలు ఉంటాయి కదా, మేము తవ్వి తీసుకునేది అనమాట. అరే ఎందుకు వదిలేసి అర్థం కాబోతుంది, ఎవరేమనుకోతున్నా మరి అవి తీసుకుంటే. అరే ఇంత బైబిల్లో బీదల పట్ల దేవునికి ఉన్న కన్సర్న్ చూసిన తర్వాత నా ఆనందానికి అవధులు ఇంత ప్రేమిస్తాగా అసలు ఏం దేవుడే కష్టం. నువ్వు బీదల కోసం నీ పంటల్లో ఉంచాలి, బీదల కోసం, పరదేశుల కోసం, అనాథల కోసం, విధవరాల కోసం వదిలేయాలి. అసలు ఏం ధర్మశాస్త్రం అర్థం కాలే మనకి. ఏం వదిలేస్తున్నాం ఈరోజు మనం బీదల కోసం చెప్పండి. నీ జీవితంలో ఎప్పుడన్నా బీదల కోసం పక్కన పెట్టావా? నీకే, ఇది కేవలం బీదలకే. ప్రభా ఈరోజు ఈ నెల నాకు 30,000 ఇచ్చావు, 40,000 ఇచ్చావు ప్రభా, 50,000 ఇచ్చావు ప్రభా. వాస్తవానికి ఇదంతా నాది కాదు. దీనిలో 100% బీదలకి హక్కు ఉంది, అవసరతలో ఉన్న వారికి హక్కు ఉంది. ఈ హక్కు నేను తినలేను, ఇంకా నేను పక్కన పెడుతున్నాను ప్రభా, ఇది బీదలదే అనే ధ్యాస మీలో ఎవరికైనా కలిగిందా? ఎప్పుడన్నా అనుకున్నారా ఇది మొత్తం నాది కాదని? నో కదా. ఎక్కడున్నావు ఆలోచించండి. యెహోవా ధర్మశాస్త్రాన్ని నువ్వు నిజంగా అర్థం చేసుకుంటే ఆనందిస్తావు. అవును కదా ప్రభా, నువ్వు అనుభవిస్తే, నీకు వచ్చిన జీతం మొత్తం నువ్వే అనుభవిస్తే కాదు ఆనందం. యెహోవా ధర్మశాస్త్రాన్ని ఇలా ధ్యానిస్తున్నప్పుడు ఈ ఆనందం రెట్టింపు అవుతుంది. అది నువ్వు పంచుకుంటావు, షేర్ చేసుకుంటావు యెహోవా ధర్మశాస్త్రం. అవునా? ఈవెన్ 1 యోహాను 3:16 అదే చెప్తుంది కదా, ఒకటి లోక సంబంధమైన జీవనోపాధి కలిగి కూడా లేమిలో కలిగి ఉండవని చూసి అతనికి ఎంత మాత్రం కదా సహాయం చేయని వాని అందు దేవుని ప్రేమ ఎలాగో నిలిచి. సో నిజంగా మనకు అర్థమవుతుంది అసలు. మనం ఏదో క్రైస్తవులుగా పేరు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది కొన్నిసార్లు. జస్ట్ ఏమంటారు, నామకార్థ క్రైస్తవులు కేవలం, నేను ఈ రోజు నా ఒపీనియన్ మార్చుకుంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. నామకార్థ క్రైస్తవులు కేవలం నేను మెయిన్ లైన్ చర్చెస్ లో ఉంటారు అనుకున్నా. రిఫార్మ్డ్ చర్చెస్ లో కూడా ఉంటారంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తారు. థియాలజీ తెలిసి, వాక్యము తెలిసి కూడా ఇక్కడ కూడా నామకార్థ క్రైస్తవులు ఉంటారా అనేది చాలా ఆశ్చర్యం కలిగించే విషయం. మీ కొరకే బ్రతుకుతున్నా, నిజంగా చెప్పండి, మనం ఎవరి కోసం బ్రతుకుతున్నామా?
దేవుని ధర్మశాస్త్రంలో ఆనందించడం అంటే కేవలము నువ్వు లేఖనాలు ఈరోజు చదువుకున్నందుకు మాత్రమే ఆనందం కాదు. ఆ లేఖనాలను పాటించినప్పుడు కలిగేటువంటి ఆనందం ఇంకా అమోఘమైనది. అమ్మయ్య, ఈరోజు నేను బైబిల్ చదువుకున్నా, ఐఎమ్ సాటిస్ఫైడ్ అంటే అది కాదు నిజమైన ఆనందం. ఆ లేఖనాలను అనుసరించినప్పుడు నెక్స్ట్ పాయింట్ అదే చూస్తాం. వాళ్ళు అక్కడ ఆగిపోలేదు, అది ధ్యానించడంతో ఆగిపోలేదు. దావీదు అక్కడ ముగించలే. అందుకే ఒక రోజు రాష్ట్రాన్ని ఈ లైన్ మీద కూడా ఒక పాట. 1 యోహాను 3వ పత్రిక 3వ అధ్యాయము 16-17 వర్షాలు, 4-20 వర్షం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము, పాటిస్తే పరిమళం పరవశం పవిత్రం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. భక్తంటే భజన కాదు బాబు, భజనలోనే ఉంది పెద్ద డాబు. దైవ భక్తంటే నిండదురా జేబు, పంచి ఇవ్వడమే మనకున్న జాబు. బలహీనుడు ఉంటే బలపరచకుంటే, బాధలలో ఉంటే ఓదార్చకుంటే, నీ శక్తి లేని భక్తి వట్టి యుక్తియే కదా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. విశ్వాసం అంటే కాదు జాదు, క్రియలు లేని విశ్వాసమే చేదు. విశ్వాసం ఉంటే సరిపోదు, క్రియలు చూపకుంటే సరికాదు. అక్కరలు ఉంటే ఆదుకోకుంటే, అవసరతే ఎరిగి ఆదరించకుంటే, క్రియలు లేని విశ్వాసం వ్యర్థమే కదా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ప్రేమంటే కాదు పెద్ద డ్రామా, నిజ ప్రేమలోనే మనము ఉందామా. ప్రేమంటే కాదు హంగామా, సత్య ప్రేమలోనే మనము ఉందామా. కళ్ళ ముందు ఉంటే కరుణ చూపకుంటే, కనిపించే సహోదరుని ప్రేమింపకుంటే, కనబడని దైవాన్ని ప్రేమించేదెలా. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. ఆజ్ఞలన్నింటిలో ఇది ఎంతో ముఖ్యము, పాటిస్తే పరిమళం పరవశం పవిత్రం. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించమంటుంది వాక్యము. సో కష్టం కదా. ఏం ఆనందం అండి అసలు. నీకు నిజంగా చెప్తున్నాను, మీకున్నది పేదవాళ్ళతో పంచుకోండి, ఏం ఆనందం ఉంటుందో తెలుసా. అవసరతలో ఉన్నవాళ్ళు, అక్కర్లో ఉన్న వాళ్ళు షేర్ చేసుకొని చూడండి. మీరే తినకండి, మీరే అనుభవించకండి, మీరే ఎంజాయ్ చేయకండి. ఆ? ఇవ్వడంలో ఉన్న ఆనందం పుచ్చుకోవడంలో నేనైతే ఎప్పుడు చూడాల. ఎవరన్నా ఏమన్నా ఇస్తే పుచ్చుకున్నప్పుడు ఆనందం కలగదు, అంటే కృతజ్ఞత ఉంటుంది. కృతజ్ఞతతో హృదయం నింపబడి, దేవా నేను అన్వర్ది అనిపిస్తుంది. కానీ ఇస్తున్నప్పుడు ఆనందం వేరుగా ఉంటుంది. ఇదే నేర్చుకోలేము బహుశా. ప్రయారిటీ, ప్రాధాన్యత, దేవుని ధర్మశాస్త్రంలో నువ్వు ఈ ప్రాధాన్యత. అందుకే దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఆనందించలేడండి. నాకు ఒక వచనానికే టైం అవుతున్నట్టున్నాయి. షేర్ అంటే చేసి షేరింగ్ లో మరి ఏంటి క్రమం, దీనికి ప్రాసెస్. థర్డ్ పాయింట్, ప్రాసెస్. ప్రయారిటీ పెట్టుకున్నారా?
మన ప్రయారిటీ లైఫ్, కెరీర్, ఉద్యోగము, సంపాదన, ఆరోగ్యము అక్కడే అయిపోతున్నావా? వాక్యానికి నువ్వు ప్రార్థన ఇవ్వకపోతే నీ జీవితము ఆనందంగా ఉండదండి. వాక్యానికి ప్రాధాన్యత ఇచ్చేవాడి జీవితంలో ఏమున్నా ఆనందంగా ఉంటుంది. అది మీరు ఎవ్వరు ఏం చేయలేని, ఎవరు లాక్కోలేని ఆనందం అది. షేరింగ్ లోనే ఉంది. మీరు ఏం చూస్తారో నాకు తెలియదు కానీ నాకు షేరింగ్ లో లేదా ఆన్లైన్ లో వరకు ఇది కనిపిస్తలేదా అండి స్క్రీన్? ఎవరైనా స్పందించండి దయచేసి. హలో. కనపడుతుంది. కనపడుతుంది. థ్యాంక్ యూ. ప్రాసెస్ మరి ఎలా? ఏంటిది ప్రాసెస్? క్రమం ఏంటి? ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అంటే, నువ్వు ఎప్పుడైతే లేఖనాలను ధ్యానిస్తావో ఒక క్రమం ఏర్పడుతుంది. ఏంటిదంటే నువ్వు అప్పుడు నీటి కాలువల యొద్ద నాటబడతావు. ఇక్కడ నీటి కాలువల యొద్ద నాటబడతావు. తర్వాత ఏమైతే ఆకు వాడక, నేను ఆకు వాడిపోదు, ఆ చెట్టు యొక్క ఆకు వాడిపోదు కదా. చెట్టు నీటి కాలువల యొద్ద ఉంటే ఆకు ఎలా ఉంటదండి? పచ్చగా ఉంటది ఎప్పుడు కదా. ఆకు వాడిపోదంట. ఇంకేం చేస్తాడంట? ఆకు వాడక తన కాలం ముందు ఫలించు చెట్టు వలె ఉంటుంది. అంటే దేవుని వాక్యానికి దూరమైన జీవితం బలహీనంగా ఫలహీనంగా మారుతుంది. అదే దేవునికి దగ్గరైనటువంటి జీవితం ఎలా ఉంటుందంట? ఫలభరితంగా మారుతుంది. ఇది ఒక టెస్ట్ చేసుకుందామా? మన జీవితం నిజంగా ఫలభరితంగానే ఉందా? ఫ్రూట్ఫుల్ గా ఉన్నామా మనం? కదా, ఆత్మతో నింపబడి వచ్చినప్పుడు ఆటంకాలు ఎక్కువ ఉంటాయి అనేది వాస్తవం. సో ప్రాసెస్ ఏంటి? ఏం జరుగుతుంది నీ జీవితంలో? ఒక క్రమం జరుగుతుందండి, ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఏం ప్రాసెస్ అది? నువ్వు ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రము ధ్యానిస్తావో నీ జీవితంలో ఒక క్రమం ఏర్పడుతుంది. అవునా? అర్థమవుతుందా? ఈరోజు మనకు లేదేంటిది? ఈ క్రమమే. అందుకే ఈ క్రమం తప్పిపోయినాం మనం. ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తావో నీ జీవితంలో క్రమం ఏర్పడుతుంది. నువ్వు అప్పుడు ఫలభరితంగా ఉంటావు, ఫలహీనంగా ఉండవు, బలహీనంగా ఉండవు. నిజం చెప్పండి, మీరు చేతులు ఎత్తి నేను చాలా ఆధ్యాత్మికంగా చాలా బలంగా ఉన్నానని చెప్తారు ఎప్పుడు? నిజమని చెప్తారు చెప్పండి. హలో. కొంచెమా? కొంచెం అంటే పావు కిలోనా? 200 గ్రాములు? అర్ధ కిలోనా? సో ఏం అద్భుతమైన జీవితం అండి. అసలు మన లైఫ్ ఇక్కడ ఆపాలి. అసలు మొదటి కీర్తన 1వ అధ్యాయం దగ్గరే చాలా ఉన్నాయి కదా. ఇక్కడే మనం ఎంతో నేర్చుకోవాల్సింది కదా. యేసుప్రభు కూడా అన్నాడు కదా యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నాకు వేరుగా మీరు ఏమీ చేయలేదు, నా యందు నిలిచి ఉంటేనే మీరు బహుగా ఫలిస్తారు. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? బ్యాప్టిజం యోహాను అనే ప్రసంగం స్టార్ట్ అయింది. అవునా? ఏమన్నాడు? నీలో ఫలింపని ప్రతి తీగ నరకబడి అగ్నిలో వేయబడు. క్రైస్తవుడు ఉన్నది ఎందుకు తెలుసా? ఫలించడం కోసం. ఆమె క్రైస్తవ జీవితమే ఫలించడం కోసం. క్రైస్తవ జీవితము ఏంటి? క్రిస్టియన్ లైఫ్ ఇస్ ఏ లైఫ్ ఆఫ్ ఫ్రూట్ఫుల్ లైఫ్. యాక్చువల్ అంటే క్రైస్తవ జీవితము ఫలభరితమైన జీవితంగా ఉండాలి. ఈవెన్ కొండమీద ప్రసంగంలో యేసుప్రభు ఇది కూడా మెన్షన్ చేశాడు. అవునా? మీరు ఫలిస్తేనంట మీ ఫలాలను చూసి, అంటే మీరు సత్యం, ప్రవర్తన, మంచి క్రియలు కదా, మంచి ఫలములు ఫలిస్తాయి. పరలోకం ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. ఈవెన్ యోహాను సువార్త 15:8లో అదే చూస్తుంది. మీరు బహుగా ఫలించడం ఉన్న తండ్రి మహిమపరచబడతాడు. మొదటి పేతురు 2వ అధ్యాయం 8 నుండి 12 వచనాలు కూడా, అంటే మన మీద అపనింద వేయి వారు సిగ్గుపడినట్లు సత్ప్రవర్తన కలిగి జీవించాలంటాడు. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఎప్పుడు నువ్వు ఫలం లేకుండా దేవునికి ఎలా మహిమ కలుగుతుందని మరి బహుశా మనకు ఏమంటారు, క్రిస్టియానిటీ, చర్చి అంటే మనకు వేరే నేర్పించింది. అవునా?
మహిమ అంటే స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ మహిమ అంటేనే మహిమ దేవునికి వస్తుంది అని అక్కడ అయిపోయాం మనం. కానీ జీవితం మర్చిపోయాం, అవునా? జీవితంలో ఫలిస్తేనే దేవునికి మహిమ వస్తుంది. మహిమ ఎలా వస్తుంది? మనం చూసి పక్కవాడు మహిమపరచాలి. అబ్బా, నీ జీవితం ఎంత అద్భుతంగా ఉంది దేవా, నీకు స్తోత్రం ప్రభా. మా కళ్ళ ముందు ఒక సజీవ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు ప్రభా. స్తోత్రం. ఆయన జీవిత విధానాన్ని బట్టి నీకు మహిమ కలుగును గాక. ఆయన ప్రవర్తనను బట్టి నీకు మహిమ కలుగును గాక. ఆయన మాటను బట్టి నీకు మహిమ కలుగును గాక అనే విధంగా మనం ఉన్నాము. అది లైఫ్. ఫలభరితమైనటువంటి జీవితం, ఫ్రూట్ఫుల్ లైఫ్. ఈ క్రమంలో నువ్వు ఉన్నావా? నువ్వు వాక్యాన్ని దీవారాత్రం ధ్యానిస్తే ఇదే క్రమం, నీ ముగింపు ఇదే ఉంటది. నువ్వు వేరే ముగింపు నువ్వు లిఖించుకోలేవు. అర్థమవుతుందా? ముగింపు లేదు, దేవుడు ఇస్తాడు. నువ్వు వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఆ వాక్యం ద్వారా ఆయనలో నిలిచి ఉంటే నీ జీవితం అద్భుతంగా ఫలభరితంగా ఉంది. ఈరోజు చాలా మందికి లేని జీవితం అండి. ఉన్నామంటే ఉన్నాం పేరుకి, పిలిస్తే మనం అటెండెన్స్ ఇస్తాం, పలుకుతాం అంతే. వాట్స్ నెక్స్ట్ అంటే ఏం లేదు, పిలిచారు కదా అందుకే పలికారు అన్నట్టుగా ఆగిపోతుంది. క్రైస్తవ జీవితం అనేది ఒక అత్యద్భుతమైనటువంటి జీవితం. ఆ పిలుపే ఉన్నతమైనది కదా. క్రైస్తవులుగా పిలువబడమే ఉన్నతమైన పిలుపు. అది అంత ఉన్నతమైన పిలుపును ఎలా నెగ్లెక్ట్ చేస్తారు? ఎలా మనం నిర్లక్ష్యం చేయొచ్చు? ఇంత గొప్ప గ్రంథం మన చేతిలో ఉంది. అది నీ సంపాదన కంటే, నీ కెరీర్ కంటే, అన్నిటికంటే శ్రేష్టమైంది కదా. అంటే కెరీర్ని నిర్లక్ష్యం చేయమని చెప్పట్లా. ఇక్కడ బాధ ఏంటంటే మీరు ఎవరు మీ కెరీర్ని, మీ లైఫ్ని ఏమో నిర్లక్ష్యం చేయట్లేదు. ఇక్కడ నిర్లక్ష్యం చేయబడుతుంది ఏదైనా ఉందంటే దేవుని వాక్యం, మీ ఆత్మీయ జీవితం. మీరు ఎంత సాధించినా ఎక్కడ కలగని ఆనందం మళ్ళీ ఇక్కడే కలుగుతుంది తెలుసా. ఇక్కడికే రావాలా, పరిపూర్ణత ఇక్కడే సాధిస్తాం, అవునా? బయట మనల్ని పరిపూర్ణతగా చేసేది ఏమీ లేదు. నీ ఉద్యోగము, నీ సంపాదన, నీ కెరీరు ఏది నేను పరిపూర్ణంగా చేయను. అవి అవసరాలు మాత్రమే, ఒక బాధ్యతలు మాత్రమే. అవి నేను పరిపూర్ణంగా చేయవు. ఇక్కడే రావాలి. నీ జీవితము ఒక తుది దశకు చేరాలి అని అంటే ఇక్కడే. ఓకే, నెక్స్ట్ ప్రోగ్రెస్, అభివృద్ధి. నెక్స్ట్ పాయింట్, ఫోర్త్ పాయింట్. ఏంటిది అభివృద్ధి? ఇలా ఫలించేవాడంట యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఫలించేవాడు ఏమంటే అతను చేయనదంతయు సఫలమవు. ఎంత బాగుందండి! ఎవరు చేసినంత? ఆయన చేయనదంతా ఎవరు? వాక్యానుసారంగా జీవించేవాడు కదా. వాక్యానుసారంగా ఎవడైతే ఫలిస్తాడో అతడు చేయనదంతా సఫలమవుతుంది. దుష్టుల కార్యాలలో స్థిరమైన అభివృద్ధి ఉండదండి. ఉంటుందా? సో దుష్టుల కార్యాలలో స్థిరమైన అభివృద్ధి ఉండదు. నీతిమంతుల కార్యాలలోనే స్థిరమైన అభివృద్ధి ఉంటుంది. స్థిరమైన అభివృద్ధి, నార్మల్ అభివృద్ధి కాదు. ప్రోగ్రెస్ సాధారణమైన ప్రోగ్రెస్ కాదు. ఎలాంటి ప్రోగ్రెస్ అంట? అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఎందుకంటే అతడు ఏం చేసినా వాక్యానుసారంగా చేస్తాడు కాబట్టి. ఆమె అతడు ఏం చేసినా దైవికంగా చేస్తాడు, వాక్యానుసారంగా చేస్తాడు కాబట్టి సఫలమవుతుంది, అవునా? అంతే కదా. అదే యోహాను సువార్త 15వ యేసు ప్రభువు ఏమన్నాడండి? నాయందు మీరు మీ యందు దేవుని నా ఆజ్ఞలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడుతుంది. అది అభివృద్ధి అంటే, అవునా? అభివృద్ధి ఎలా కలుగుతుంది? లేవుని వాక్యాన్ని అనుసరించడం, వాక్యానుసారమైన అభివృద్ధి అది, అవునా? కోరికల గురించి చెప్పాలా? ఇప్పుడు నా యందు మీరు ఉండాలా. ఇప్పుడు క్రీస్తు రంగు మనం నిలిచి ఉన్నాం. మనలో దేవుని యొక్క ఆజ్ఞలు, క్రీస్తు యొక్క ఆజ్ఞలు నిలిచి ఉన్నాం. ఏం అడుగుతామండి ఇప్పుడు? ఏం అడుగుతాం? ఏది పడితే అది అడుగుతారు. అప్పుడు ఎవరు అడగలేదు. అంటే చూడండి, ఆ మాట తీసుకుంటారు, నీ కోరికలు ఏంటో చెప్పు అని అడుగుతారు కొంతమంది. దాని అర్థం అసలు ఆ వాక్యాన్ని ఎంత అభ్యుత్ చేస్తున్నావు అంటే, నేను దేవుల్లో క్రీస్తులో నిలిచి ఉండి, క్రీస్తులు మాటలు నా హృదయంలో నిలిచి ఉంటే నా ఆలోచన, నా కోరికలన్నీ మారిపోతాయి, అవునా? నా దృష్టి మారిపోతుంది, నా గమ్యమే మారిపోతుంది. ఆయన చిత్తానికి వ్యతిరేకంగా నేను అడగలుగుతాను ఇప్పుడు?
అస్సలు అడగలేదు. మనం సంతోషపెట్టినారు. ఆయన సంతోష పెట్టేది అడుగుతారు. అప్పుడు అన్నాడు ఆయన. ఎప్పుడు? అప్పుడు. చూడండి, అందుకే వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క అభివృద్ధి, అతడు చేయనదంతయు సఫలమవుతుంది. ఎందుకు? ఆయన ఏం చేసినా వాక్యానుసారంగానే చేస్తాడు కాబట్టి. అందుకే దుష్టులు వాక్యానికి వ్యతిరేకంగా నడుచుకున్న వాళ్ళు స్థిరత్వం ఉండదు. కాబట్టి చూడండి, ఇప్పటికి వ్యాండరర్స్ తిరుగుతూనే ఉంటారు. అంటే వాళ్ళ మనస్సు, ఆలోచనలు ఇది వింటూ కూడా వ్యాండర్గా అంటే తిరుగుతూ ఉండొచ్చు మన మనసులాగా. అవునా? స్థిరమైన ఆలోచన రాదు. అంటే ఇదే నాకు కావాల్సింది, ఇదే దొరికింది. ఉం? కొన్ని మాటలు బాగుంటాయి కదా, కొడుకు మెదడు దొరికినట్టు బైబిల్లో. అవునా? అలా అనిపిస్తుందా మీకు వాక్యాన్ని పట్టుకున్నప్పుడు? ఆ ఫీలింగ్, ఆ ఎక్స్పీరియన్స్ మీకు కలగట్లేదు అని అంటే, అందుకే మీకు బహుశా వాక్యం యొక్క ఇంపార్టెన్స్ తెలియదేమో. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అసలు ఏం అమోఘమైనటువంటి విషయం ఆలోచించండి. నేను ఈరోజు ధ్యానిస్తూ ఇంకో వర్షం ధ్యానించాను. యాక్చువల్ లూకా 8 పట్టాలు కూడా ధ్యానించాను. నేను సందిగ్ధంలో ఉన్నా, అది చెప్పాలి ఇది చెప్పాలని. లూకా 8:14లో ఒకటే విషయం ధ్యానిస్తాం అనుకున్నాను. మూడో విత్తనం ఉంది కదా, ముళ్ళ పొదల్లో పడిన విత్తనం. ఐహిక విచారము, ధన వ్యామోహముల చేత నింపబడి పరిపక్వగా ఫలించిన వాళ్ళు. సంఘంలో ఎక్కువ వీలే ఉంటారు తెలుసా మీకు? మొదటి ఇద్దరు ఉండరు. తోపక్కనలు రాతి నేలలో పడిన విత్తనం. అలాంటి హృదయాలు కలిగిన వాళ్ళు ఇక్కడ ఉండరు. సంఘంలో ఉంటే ఇద్దరే ఉంటారు. ఒకడు మంచి నేలలో పడిన విత్తనం, రెండోది రాతి నేల పడిన విత్తనం. రాతి నేలలో పడిన విత్తనం ఎక్కువ ఉంటారు. మంచి నేలను పడిన విత్తనము ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్ చెప్పు. అంటే మనం ఎందుకు అలా ఉన్నాం? అది కేవలం గాస్పల్ కాంటెక్స్టే కాదు, లోపలికి వచ్చినాక విశ్వాసాల కాంటెక్స్ట్ లో కూడా అది మనం అప్లై చేసుకోవచ్చు. మన రోజు వాక్యం వింటున్నాం, ప్రతి వారం వాక్యం వింటున్నాం. 30 60 100 ఎందుకు ఫలించట్లే? అవునా? యాకోబు 1 కూడా నువ్వు వాక్యం ప్రకారం జీవించకపోతే విన్న వాక్యం నిష్ప్రయోజనం అని చెప్తుంది. విశ్వాసులక అవిశ్వాసులక? విశ్వాసులకి. విన్న వాక్యం నిష్ప్రయోజనం అవుతుంది మనకి. వీఆర్ లెర్నింగ్ బట్ నాట్ ప్రాక్టీసింగ్. సో అందుకే ప్రాబ్లం ఏంటిది? ప్రోగ్రెస్ చూసినాం. తర్వాత 5th పాయింట్, ప్రాబ్లం, సమస్య. ఏంటి సమస్య? దుష్టులు చెదరగొట్టబడతారు. దుష్టులు ఎలా చెదరగొడతారు? చెదరగొట్టు పొట్టు వల్ల అయిపోతారు. అవునా? అంటే పొట్టు ఏముంటుందండి? చూడండి, ఇప్పుడు యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఫలించని ప్రతిగా బయట పారవేయబడి ఎండిపోయిన తర్వాత అది కాల్చివేయబడుతుంది. బాప్తిస్మం యోహాను చెప్పిన దగ్గర కూడా గోధుమలను పొట్టును వేరు చేస్తాడు యేసు ప్రభు, ఆ పొట్టుని కాల్ చేస్తాడు. అంటే ఎవరైతే వాక్యంలో స్థిరంగా ఉండారో ఫలించలేమన్నమాట. అంటే నేను మనం నరకానికి వెళ్తామని చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. డోంట్ టేక్ రాంగ్ వే. సో నేను నరకం గురించి మాట్లాడట్లే. సో బాప్తిజం యోహాన్ సందర్భం అయితే కంప్లీట్ గా అది జడ్జిమెంట్ కు సంబంధించినటువంటి సందర్భం. ఈవెన్ యోహాన్ సువార్త 15వ అధ్యాయం కూడా జడ్జిమెంట్ కు సంబంధించిన సందర్భాన్ని చూస్తున్నాం. నిజమే. అంటే మనం ఒకరోజు తీర్పుకైతే గురైతే కావాల్సి వస్తుంది. అంటే మనం నిజంగా ఫలించకపోతే పరిస్థితి ఏంటి? దుష్టుల జీవితం స్థిరంగా ఉండదు. అది గాలి తోడిన చెదరగొట్టు పుట్టు వల్లనే ఉంటుంది. ఇదే సమస్య. దుష్టులతో సమస్య ఏంటి? ఇదే సమస్య దుష్టులతో. ఏంటి? దుష్టులు ఫలించరు. దుష్టులు చెదరగొట్టు పుట్టు వలె ఉంటారు. మరి నిజంగా చెప్పండి, మనం ఫలిస్తున్నామా? ఒక్కసారి చెక్ చేసుకోవాలి, క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రైస్తవుడు ఇలా ఉండొచ్చు? అసలు ఇంత బలహీనంగా ఉండొచ్చా క్రైస్తవం? ఇంత ఐహిక విచారాలు ఈ లోకస్థంలో కలిసిపోయేంత దేవునికి దూరంగా, వాక్యానికి దూరంగా ఎందుకు మనం శ్రేష్టమైనదిగా ఎంచట్లేదు? లేఖనాల కంటే శ్రేష్టమైనది భూమి మీద లేదు. దాని విలువ, దాని గౌరవం మనం ఇస్తున్నామా? అరే అవి
తెలుసా దేవుని లేఖనాల గురించి బైబిల్ ఏం చెప్తున్నారు? దేవుని ఊపిరి వల్ల కలిగినవంట లేఖనాలు. 2 తిమోతి 3:16-17 చూస్తుంది కదా. దైవావేశం వల్ల కలిగినవి. ఆయన ఊపిరి అంటే లేఖనం ఆయన ఊపిరి ద్వారా కలిగినాయి. వాటికి మనం గౌరవం ఇస్తే తెస్తున్నాం, విలువ తెస్తున్నాం. రాత్రి అంతా నేను ప్రార్థన చేస్తున్నాను. ఏమని అంటే, ప్రభా అసలు ఎవరికి ఎక్కువ మందికి ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి లేదు ప్రభా. ఆదివారం వస్తే గానీ మీ మధ్యలో ఎవరిని కలవడానికి అవకాశము లేదు, కలుసుకోవడానికి లేదు. మధ్యలో వస్తా ఉంటే ఆత్మీయ సహవాసం చేస్తా ఉంటే వాళ్ళకి నా ద్వారా వాళ్ళకి, వాళ్ళ ద్వారా నాకు కూడా ఆత్మ సంబంధమైనటువంటి ఆ వెచ్చదనం నేను కలుగుతుంది కదా ప్రభా. అది నన్ను మార్చు ప్రభా. నేను ఇక్కడ అసలు ఈ వాతావరణం మధు ప్రభా నేను ఉండలేకపోతున్నాను అంటే, లేదా అంతమంది అన్న కావాలి, కనీసం ఒక 50 మంది 60 మంది ఉంటున్నా సాధ్యమవుతుంది ప్రభా. ఈ కొద్ది మందితో నేను ఇవి నిజమైనటువంటి అనుభూతి చెందలేకపోతున్నాను అని చాలా వేదంతో ప్రార్థన చేస్తున్నాను. ఈ పరిస్థితి ఎలా మారుతుందో నాకు తెలియదు ప్రభావ. బట్ నా స్ట్రాంగ్ డిజైర్ కనీసం 50-60 మంది రెగ్యులర్గా వస్తే, మనం వాళ్ళందరూ వస్తే మనం అనుకున్నది జరుగుతుంది. నేను మా నోయల్ ఫోన్ చేశాను. ఎక్కడ ఉన్నారంటే బైబిల్ స్టడీలో అంటే వాళ్ళు గృహ దర్శనాలు జరుగుతున్నాయి ఎవ్రీడే మన ఎట్లయితే చర్చ్ నుంచి. అంటే ఏదో ఒక ఆత్మీయ సంబంధమైనటువంటి యాక్టివిటీలో అంటే సహవాసంలో కొనసాగుతున్నారు. అదే ఎంతో బ్లెస్సింగ్ అది, అవునా? నువ్వు రోజంతా కష్టపడి వచ్చి సాయంత్రం అలా సహవాసంలో గడుపుతున్నప్పుడు నీ ఆత్మ ఎంత తెప్పరుగుతుందండి, ఆత్మ ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంత ఆనందాన్ని అనుభవిస్తుంది, అవునా? నీ శ్రమ, నీ కష్టం, నీ ఆఫీస్లో ఉన్నటువంటి స్ట్రగుల్స్ అన్ని మర్చిపోయి దేవుని ఆత్మలో ఆనందించేటువంటి ఆ అద్భుతాలు, అవునా కదా? మీకు అవసరం లేదు. నేనైతే ఫీల్ అవుతున్నాను ఆ లోటుని. చాలా అవసరం. యాక్చువల్లీ నా మనసులో కూడా అదే నడుస్తుంది. రాత్రి నాకు నిజంగా నిద్రపట్టలేదు, నాకు చాలా ఇబ్బంది అనిపించాను. ఎప్పుడు జరుగుతాయి ఇవి, ఎప్పుడు జరగాలి? ఆత్మ కార్యాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇలాంటి అద్భుతాలు జరగాలండి. ఇది అద్భుతం. ఎవ్రీడే ఒకరి ఇంట్లో ఏదో ఒకటి ఉండాలని అనిపిస్తుంది ఒకసారి. అంత కమిట్మెంట్ ఉండాలి మనకు ఆధ్యాత్మికత పట్ల, అవునా? కాబట్టి ఈ లోకం చాలా ప్రమాదమైందండి. లోకంలో ఏముంటుందంటే శరీరాశ, నేత్రాశ, జీవగుణం తప్పించి అంతకంటే గొప్పది ఏమిటో చూపించండి ఒకసారి. దీనికంటే మించిన, ఆ మూడింటికి మించిన ఏముంటుంది? అది కూడా విశ్వాసాలుగా రాశాడు యోగాన్ గారు. ఎవరు చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. కానీ అది యాక్చువల్లీ ఇవి ఎక్కువ చేస్తే అవి వెళ్ళిపోతాయేమో అని భయపడుతుంటున్నాను. కానీ యాక్చువల్ వాటి వెంట పడితేనే అవి వెళ్ళిపోతాయి. అందుకే దేవుడి సూత్రం నేను చాలాసార్లు నొక్కి చెప్పిన కానీ ఎవరికి అర్థం కాదు. ఆయన రాజ్యానీతిని మొట్టమొదటి వెళ్తే అవన్నీ వెనకాల వస్తాయి, వాటి వెనకాల పోతే రాదు. ఈ సూత్రాన్ని మీరు ఎంత జీవితంలో ఏం చేసినా అందుకే పోతూనే ఉంటుంది, అది పోతూనే ఉంటుంది. మ్యాథమెటిక్స్ లో ప్రకారం ప్రిన్సిపల్ ఉంటుంది, ఫిజిక్స్ అనేది. ఆ సూత్రం ప్రకారం వెళ్తేనే నీకు రైట్ ఆన్సర్ వస్తుంది, అవునా? నువ్వు సూత్రమే తప్పు అయితే ఆన్సర్ ఎప్పటికి రైట్ రాదు, అవునా? పాయింట్ పనిష్మెంట్, శిక్ష. ఎవరికి శిక్ష అండి? దుష్టులకి. న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరిగా. పనిష్మెంట్ ఇదే, ఇంతకంటే దారుణమైన పనిష్మెంట్ ఏముంటుంది? ఎక్కడంటే న్యాయ విమర్శలో దుష్టులు నిలవలేరు, నీతిమంతుల సభలో పాపులు నిలవలేరు. నువ్వు ఏ సభలో ఉంటావు? మనం నీతిమంతుల సభలో ఉండాల్సిన వాళ్ళం కదా. న్యాయ విమర్శలో తలెత్తుకొని నిలబడే సభలో ఉండాల్సిన వాళ్ళం. చూడండి, దీని అర్థం ఏంటిదంటే దుష్టులు న్యాయస్థానంలో, దేవుని న్యాయస్థానంలో నిలవగలిగారు, అవునా? తప్పు చేసిన వాడు దేవుని న్యాయస్థానంలో నిలవగలుగుతాడా? గజగజ వనకాల భయపడాలి తన న్యాయస్థానంలో రావటానికి. నిలవగలిగాడు నిజంగా. శిక్షకు భయపడాల్సి వస్తుంది. చూడండి, పౌలు ఒకసారి ఫెలిక్స్ పిలిపించుకొని పౌలు మాట్లాడతాం. ఏం మాట్లాడుతున్నాడు?
ఒక రాజు ఒక అధికారవంతుడు మాట్లాడాల్సి వచ్చినప్పుడు మన వాళ్ళు ఏం మాట్లాడతారో మనకు తెలుసు, కానీ మనకు పౌలు ఎంత ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుతున్నారు, అవునా? నీతిని గురించి, ఆశా నిగ్రహం గురించి, కదా, దేవుని తీర్పు విమర్శ గురించి మాట్లాడుతుంది. అసలు ఫెలిక్స్ పిలిపించుకున్న ఉద్దేశం ఏంటి? ఇతడు చాలా జ్ఞానవంతుడు, ఇతడు చాలా తెలివివంతుడు, ఇతను అడ్డుపెట్టుకుని ఏదైనా ఆర్థిక సంబంధమైన వేరే ఇతర సంబంధమైన లాభం ఏమైనా దొరుకుతుందేమో అని ఆలోచన చేశాడు కదా. దుష్ట ఆలోచన, అవునా? లైఫ్ ని చూసి ఆ. ఫండ్స్ ఆ మరో రకమైనటువంటి లాభం కోసం పిలిపించుకున్నాడు, ఏమైనా లాభం వస్తుందో అని పిలిపించుకున్నాడు. కానీ పౌలు చాలా స్ట్రేట్ ఫార్వర్డ్ గా ముక్కుసుడిగా మాట్లాడగానే ఫెలిక్స్ హృదయంలో భయం స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిపోయి ఏమన్నాడు? పౌలు, నీకు అతి విద్యలో వెరిబట్టిన అంటున్నది, నన్ను ఇంత త్వరగా క్రైస్తవం చేసి వస్తున్నా, ఇక ఇక ఆపేది, నేను వెళ్ళలేకపోతున్నాను అమ్మ. అంటే నేను వేరే అనుకున్నా, కానీ నువ్వు వేరే చేయాలని చూస్తున్నావు నన్ను. నేను వినిపించుకున్న ఉద్దేశం వేరు, నువ్వేమో నన్ను క్రైస్తవునిగా మార్చుదామని చూస్తున్నావు, ఇక చాలు అన్నాడు. అంటే ఆ దుష్ట హృదయం అంటే నిజంగా ఆ విమర్శని తట్టుకోలేదు, అవునా? ఆ న్యాయ విమర్శలో నిలబడలేరండి. వాస్తవానికి ఫిలిక్స్కి అర్థమైంది కదా, అర్థమైంది కాబట్టి ఇంకా ఆపమన్నాడు. అర్థం కాకపోతే ఇంకొంచెం వినవాడు బహుశా. అర్థమైంది అంటే అది అన్కంఫర్టబుల్ లైఫ్ కంఫర్ట్ లేదు హృదయంలో, తట్టుకోలేరండి అసలు. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, చివరి పాయింట్, 7th వన్, పెరిష్. 7P, పెరిష్, నాశనం. చివరిగా దుష్టుల మార్గం ఏంటిది? 6వ వచనంలో చూస్తున్నాం, ఏముందండి? నాశనం. దుష్టులు చివరికి నాశనమే, ఇది వారి మార్గానికి తుది ఫలితం. సో నేను 2 మాటలు యాడ్ చేయాల్సింది కదా, పెరిష్ ప్లస్ ఏమంటారు, ప్రాస్పారిటీ అని పెట్టవచ్చు. లేకపోతే అంటే దుష్టుని పెరిష్, దుష్టుడు నాశనం అవుతాడు. కానీ 5వ వచనంలో నీతిమంతుల గురించి ఒక అద్భుతమైన మాట ఉంది, ఏమన్నాడు? నీతిమంతుల మార్గం యెహోవాకు తెలియదు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియదు. లేకపోతే ప్రొవిజన్ అని అనుకోవచ్చు కదా, గ్రేట్ ప్రొవిజన్ అని, అవునా? ఏంటిదే ప్రొవిజన్ అంటే? నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియడం కంటే గొప్ప అవసరం ఏముంది? ఆమె చూడండి, దుష్టుడు ఖచ్చితంగా చివరికి నాశనమే అనుభవిస్తాడు, కానీ నీతిమంతులు మాత్రం ఫలిస్తారు, నిలబడతారు, వాళ్ళ ఆలోచన సఫలమవుతుంది, వారి దేవుని ఆలోచన దేవునికి, వాళ్ళ మార్గాలు దేవునికి తెలుస్తాయి. దేవుడికి మన హృదయంలో ఉన్న తెలియకుండా ఎలా ఉంటుందండి కదా. ఆయన అంతరంగాలను పరిశోధించేవాడు, బయటికి ఎలా ఉన్నామో ఆయన హృదయంతరంగాల్ని పరిశోధన చేసేవాడు. ఆయన గ్రేట్ ఎగ్జామినర్ కదా, గొప్ప పరిశోధకుడు ఆయన. ఏం పరిశోధిస్తారు ఆయన? హృదయాలను, మనుషుల హృదయాలను పరిశోధించేటువంటి దేవుడు. మరి ఏముంది మన హృదయంలో? మన హృదయంలో దేనికి ప్రాధాన్యత ఉంది? మన హృదయంలో దేనికి విలువిస్తున్నాం? మన హృదయంలో దేనికి ప్రధానమైనటువంటి పీట వేస్తున్నాం? పరిశుద్ధ లేఖనాలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని వాక్యం కంటే ఏ విలువైనది ఉంటుంది చెప్పాలి? అదే నిన్ను పరిశుద్ధంగా చేస్తుంది, అదే నిన్ను నిత్య జీవనం వైపు నడిపిస్తుంది, అదే నిన్ను క్రీస్తులో స్థిరపరుస్తుంది కదా, అదే నిన్ను ఆత్మ సంబంధంగా అభివృద్ధి చేస్తుంది, అది క్రీస్తు నిన్ను దగ్గర చేస్తుంది. అలాంటి లేఖనాలు పేతురు అంటాడు కదా, శక్తి కలిగిన లేఖనాలు, పిల్లవారి వేకువ చుక్క వెలిగించినటువంటి లేఖనం, అవునా? అలాంటి లేఖనం మీద మీరు లక్ష్యం ఉంచినట్టుగా మీకు మేలు. లక్ష్య పెట్టమన్నాడు దీన్ని. మా అనుభవాల కంటే, కల్పనా కథల కంటే, ఈవెన్ మై ప్రాక్టికల్ అనుభవాలు ఉన్నాయి. నేను దేవుని స్వరాన్ని చెవులారా విన్నాను, కల్లారైన మహత్యాన్ని చూసిన ఇన్ని అనుభవాలు ఉన్నాయి. ఈ అనుభవాల కంటే స్థిరమైనది దేవుని వాక్యం. ఆమేన్, ఆమేన్.
పౌలు కూడా ఎన్నో అనుభవాలను చెప్పలేదు, దర్శనాల అనుభవాలు ఉన్నప్పుడు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, వాళ్ళు లేఖనాలు అంత గౌరవించారు, లేఖనాలకు అంత ప్రాధాన్యత ఇచ్చారు, లేఖనాలకు అంత ప్రథమ స్థానం ఇచ్చారు. అందుకే లేఖనానికి విరుద్ధమైన ఏ ఆలోచన వాళ్ళు అంగీకరించడానికి ఇష్టపడదు. ప్రతిదీ లేఖనమే అంటారు, లేఖనమే ఖండిస్తుంది, లేఖనమే ప్రతిదాన్ని వెలుగులోకి తెస్తుంది. మన హృదయాన్ని, మన ప్రవర్తనని, మన ఆలోచనని రేపు తీర్పు తీర్చేది కదా లేఖనాల వెలుగులోనే జరుగుతాయి ఇవన్నీ. ఆమె మరి అటు లేఖనాలను మనం నిర్లక్ష్యం చేయడం, వాటిని ధ్యానించకపోవడం, వాటి ప్రకారం జీవించకపోవడం చేస్తే ఎలా ఫలిస్తామండి? ఎలా ఫలాలను అనుభవిస్తాం? ఆలోచించండి బ్రదర్స్ అండ్ సిస్టర్స్. హౌ నెగ్లీ అంటే మనం ఎంత నిర్లక్ష్యం చేస్తున్నాం తెలుసా? లైట్ గా తీసుకోవచ్చా? ఇంత సీరియస్నెస్ లేకుండా, లేఖనాల పట్ల గంభీరత లేకుండా, సీరియస్నెస్ లేకుండా ఇంత చులకన భావం మాత్రం ప్రదర్శించకండి. మీరు ఎంత చులకన చేస్తే మీ జీవితం ఈ లోకంలో అంతే చులకన అయిపోతుంది. ఒక ఈ లోకంలో గొప్పగా ఉన్న దేవుని ప్రజలు ఎదుట, దేవుని ఎదుట మాత్రం ఎప్పటికది చులకన అవుతుంది. అందుకే లేఖనాన్ని ప్రేమించినోడు, లేఖనానుసారంగా జీవించినోడు ఎప్పటి కూడా తక్కువ చేయబడు. సో కాబట్టి లేఖనాలకు విలువ ఇవ్వండి, లేఖనాలకి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని చిత్తం అయితే మనం ఎబ్రి పత్రికలో ఉన్నటువంటి లేఖనాన్ని కూడా ధ్యానించడం. రెండంచుల ఖడ్గం అంటే ఏంటిది, దాని డెప్త్ ఏంటిదో చూద్దాం మరొక వారంలో. లాస్ట్ వీక్ దాన్ని కూడా నేను ధ్యానించి పెట్టుకున్నాను. సో ఎన్నోసార్లు ధ్యానించినప్పటికీ మరలా ధ్యానించాను. సో ఎనీహో, ఏదేమైనా యెహోవా ధర్మశాస్త్రం, దేవుని శాసన, దేవుని లేఖనాలు చాలా ఉన్నతమైనవి. అసలు మనం ద్వితీయోపదేశకాండం వెళ్తే 7వ అధ్యాయంలో, అంటే 11వ అధ్యాయంలో చాలా అవి మన పిల్లలకంట నిల్చున్నప్పుడు, నడుచున్నప్పుడు కదా, పడుకున్నప్పుడు, కూర్చున్నప్పుడు, త్రోవలో ఉన్నప్పుడు ప్రతి చోట వినిపించాలి. వాటి బాసికంగా కట్టుకోవాలంట కదా. అంటే ప్రతి క్రైస్తవుడు, ప్రతి విశ్వాసి, దేవుని బిడ్డ అలంకరించబడాల్సిన లేఖనాల చేత, సిద్ధపడాల్సింది లేఖనాల చేతనే, హృదయం నింపుకోవాల్సింది లేఖనాల చేత. కొలసి 3:16, ఎఫెసీ 5:18 కూడా లేఖనాలు అంటే మన హృదయంలో ఎలా ఉండాలంట? వెల్ ఇన్ రిచ్లీ అంటారు కదా, సర్వ సమృద్ధిగా. తెలుగులో చాలా అద్భుతమైన పదం, సర్వ సమృద్ధిగా. నీకు జీవితంలో ఏ విషయంలోనైనా కొదువలు ఉండొచ్చు, ఉండాలి, ఉంటే తప్పేం కాదు, ఉంటాయి. ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలం ఏదో ఒక విషయంలో కొదువు ఉంటుంది. డబ్బు ఉన్నవానికి ఆరోగ్యం ఉండకపోవచ్చు, ఆరోగ్యం ఉన్నవానికి డబ్బు ఉండకపోవచ్చు. అవునా? నీ జీవితంలో ఏదో కొదువు ఉంటుంది. కానీ వాక్యంలో కుదురుతుంది. నీ జీవితంలో ఏదైనా కూడా, మన జీవితంలో వాక్యము సర్వ సమృద్ధిగా నివసింపనియాలి. అప్పుడే మనం బోధించగలుగుతాం, అప్పుడే బుద్ధి చెప్పగలుగుతాం, అప్పుడే హెచ్చరించగలుగుతాం, అప్పుడే ఖండించగలుగుతాం, అప్పుడే ఆదరించగలుగుతాం. అవునా? అప్పుడే రకరకాల పాటలు, పద్యాలను మనం తయారు చేయగలుగుతాం. అవునా? సమస్త విధములైన జ్ఞానముతో అంటాడు కదా, సమస్త విధములైన జ్ఞానం మనలో అభివృద్ధి చెందుతుంది. ఆ జ్ఞానం ద్వారా మనం లేఖనాలను మన హృదయంలో పెట్టుకుంటాం, ఇతరులు కూడా ఆదరించడానికి, బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి ఉపయోగకరంగా ఉంటుంది. సో క్రైస్తవుడు ఎంటీ ఉండకూడదు, క్రైస్తవ హృదయం ఎంటీ ఉండకూడదు. అది వాక్యం చేత అనుదినం నింపబడాలి. అర్థమవుతుందా? సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, ఇది మన మార్గం, మన పాత్వే కదా. మన పాత్వే ఏంటో తెలుసా? యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ధ్యానించడం, లేఖనాలను ధ్యానించడం, పరిశుద్ధ లేఖనాల పట్ల శ్రద్ధ కలిగి ఉండడం, పరిశుద్ధ లేఖనాలని సీరియస్ గా తీసుకోవడం. ఇది నీతిమంతుల మార్గం. నీతిమంతుడు ఊరికే రాలేడు. అవునా? దేవుని వల్లే, దేవుని వాక్యం వల్లే మనం అవుతాం. దేవుడే మనల్ని నచ్చేసాడు. కాబట్టి నీతిమంతుడు దేవుని మార్గంలో నడుస్తాడు. ఆయన లేఖనానుసారంగా, ఆయన శాసనాలను అనుసరించి, ఆయన కట్టడలను అనుసరించి నడుచుకుంటాడు. దుష్టులకి ఆయన కట్టడలు, ఆయన శాసనములు, ఆయన లేఖనాలు అస్సలు రుచించవు, కమ్మగా ఉండవు. కానీ నీతిమంతునికి ఆయన శాసనములు, ఆయన కట్టడలు
మధురంగా ఉంటాయంట కదా. 119 కీర్తన చదివి చూడండి, అసలు ఎన్ని మాటలు ఉంటాయి, ఎట్లా భక్తులు ఎలా రాస్తారు అన్న శాసనాలు, ఎలా వాడి గురించినటువంటి వర్ణనాతీతమైనది వాసన చెప్పాలంటే. ఆ, నోటికి మాటలు సరిపోవు తెలుసా, హృదయానికి మనసుకి ఆలోచనలు సరిపోవు, కళానికి పదాలు సరిపోవు ఆయన వాక్యం గురించి వర్ణించడానికి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రార్థన చేసుకుంటాం. నిజమైనటువంటి పాత్వేలో మనం నడిపించబడదాం. నిజమైనటువంటి దైవిక మార్గం, లేఖనానుసారమైన జీవితాన్ని ఆస్వాదించడం, ఆ మార్గంలో ఆనందించడం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు వందనాలు, నీకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తా ఉన్నా. కనికరించండి, ఇంకా నీ కనికరం కావాలి ప్రభువా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. వేసేటి ప్రతి అడుగు నీతోనేగా, నీ అడుగు జాడలలో నడిచెదనయ్యా. నీ వాక్యం ధ్యానించి, నీ వాక్యం ధ్యానించి, నేను వెంబడించెదనయ్యా, నేను వెంబడించెదనయ్యా. నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా. నీ రాజ్య మార్గములోనా ప్రభువా నన్ను నడిపించుమా. ఏ క్షణమైనా, ఏ దినమైనా, ఏ క్షణమైనా, ఏ దినమైనా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. నా ప్రభువా నీ కోసమే నేను జీవింతును. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ శాసనాల కంటే, నీ కట్టడాలను అనుసరించడం కంటే, నీ లేఖనాలను పాటించడం కంటే, నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించి ఫలించడం కంటే మాకు రాజమార్గం ఏముంది ప్రభువా. ఇటు గొప్పదైన రాజమార్గంలో మేము ప్రయత్నించినట్లుగా సహాయం దయచి, నీ వాక్యాన్ని ధ్యానిస్తూ, నీ వాక్యానుసారమైనటువంటి జీవితాలను కలిగి ప్రభువా మేము ధ్యానించడానికి సహాయం దయచేయమని బ్రతిమలాడుకోవచ్చు. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి. మరల ధ్యానించడానికి కృప చూపించాం. మరల ప్రభా ఈ సందేశాన్ని వినడం కూడా సహాయం దయచేయండి. మా హృదయాలను, మా ఆలోచనలు, మా మనస్సును పరిశీలించుకోవడానికి సహాయం దయచేయమని వేడుకుంటున్నాను. విన్న వాక్యం అందరి హృదయాలు ఫలింపచేయండి ప్రభువా. అందరు మీ చేతులకు అప్పగిస్తున్నాను. అందరూ నీ పిల్లలు, నీ స్వరక్తం చేతను సంపాదించుకున్న నీ సంఘం ప్రభువా, నీ కొరకు బహుబలముగా నిలబడినట్లుగా సహాయం దయచేయండి. హృదయ పరివర్తనను దయచేయండి. నూతన స్వభావాన్ని ధరించుకునే విధంగా ప్రభా, ప్రాచీన స్వభావాన్ని వదులుకొని నవీన స్వభావంలోకి వెళ్ళాలనే తపన ప్రభా, ఇష్టము కలిగి ఉండటానికి సహాయం దయచేయండి. నీ వాక్యానికి లోబడడానికి సహాయం దయచేయండి. నీ లేఖనాల ప్రాధాన్యతను ఎరగడానికి సహాయం దయచేయండి. నీ జీవం కలిగిన మాటల యొక్క శక్తిని ప్రతి ఒక్కరు వారి వారి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో అనుభవపూర్వకంగా తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. ఆల్రెడీ తెలుసుకున్నారు ప్రభా, కానీ నిర్లక్ష్యం చేస్తున్నాం. కనికరించండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తాను. నీ కృపకు మమ్మల్ని అప్పగిస్తున్నాం. నీ పరిశుద్ధాత్మ శక్తికి అప్పగిస్తున్నాం. నీ లేఖనాల కాంతికి వెలుగు మమ్మల్ని మేము అప్పగించుకున్నాం. మమ్మల్ని ప్రభా మీరే నడిపించి మహిమ పొందమని, నీ పరిశుద్ధాత్మక ప్రభావాన్ని మేము ఏమాత్రం తగ్గించుకోకుండా జీవించినట్లుగా సహాయం దయచేయండి. అనుదినం మీ ఆత్మ చేత నింపబడుతూ
ఆత్మపూర్వకమై ప్రభా బ్రతుకున్నట్లుగా సహాయం దయచి మా ప్రార్థన వింటనకై స్తోత్రాలు చెల్లిస్తూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను మళ్ళీ తండ్రి. ఆమేన్.